పొదలకూరులో బియ్యం కందిపప్పు విక్రయ కేంద్రాన్ని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రారంభించారు. పొదలకూరు పట్టణంలోని రైతు బజార్లో శుక్రవారం సాయంత్రం బియ్యం కందిపప్పు విక్రయ కేంద్రాన్ని మాజీ మంత్రి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కందిపప్పు బియ్యం తక్కువ ధరకే ఈ విక్రయ కేంద్రంలో ఇస్తారని తెలిపారు. పొదలకూరు మనుబోల్లో త్వరగా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఇసుక రీచ్ల నుంచి ఇసుక ఉచితంగా తీసుకెళ్లే ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. పెన్షన్ 2,000 నుంచి 3,000కు పెంచడానికి వైసీపీ ప్రభుత్వానికి 5 ఏళ్లు పట్టిందని విమర్శించారు. చంద్రబాబు 5 నిమిషాల్లో 1,000 రూపాయలు పెంచి 4,000 చేశారన్నారు. దక్షిణ కాలువను మెగా వాటర్ ప్లాంట్ను వినియోగంలోకి తెస్తామన్నారు. కండలేరు ఎడమగట్టు కాలువ ఎత్తిపోతల పథకానికి సంబంధించి విద్యుత్ బకాయిలను చెల్లించేందుకు ప్రయత్నిస్తానన్నారు. ప్రతి మండలంలోనూ సమస్యలున్నాయని వాటిని పరిష్కరిస్తానన్నారు. ముఖ్యమంత్రి పెన్షన్ను వికలాంగులకు 6,000, డయాలసిస్ వ్యాధిగ్రస్తులకు 10,000 పెంచారని తెలిపారు. అమర్ రాజా సంస్థను ఇక్కడి నుంచి తరిమేస్తే హైదరాబాద్కి వెళ్లిందన్నారు. పొదలకూరు నిమ్మ మార్కెట్లో 24 దుకాణాలు, సిమెంట్ రోడ్లు మంజూరు చేయించినట్లు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, మండల టీడీపీ అధ్యక్షుడు తలచీరు మస్తాన్ బాబు, పట్టణ అధ్యక్షులు బి మల్లికార్జున నాయుడు, కొవ్వూరు బక్కయ్య నాయుడు, కొత్త సుబ్బయ్య, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు కూడా నోటు మూతపడదు, ఇప్పటికి కూడా నోటు మూతపడదు. ఆ నోటు వాడుతూనే ఉంటుంది. చేసిన ఆఖరికి పుట్టేడు కాలు పూర్తి చేయాలా, పుట్టేడు కాలు పూర్తి చేస్తుంది. కరెంటు బిల్లు గట్టిగా కట్ చేస్తుంది. ఎడం కాలం అలా బండిపల్లి కాలంని మూసేసి అక్కడ పోతే దక్షిణ కాలంలో ఆపేస్తుంది. ఇన్ని అధికారులు చేసిన రాజకీయ నాయకుడు ఉన్నారా? ఇక్కడే ఉన్నారు. కోడేళ్ళు ఎక్కడ లేరు. గొప్ప నాయకుడు. సరే, ఈ రోజు నుంచి మన బాధ్యత ఏంటంటే వ్యవసాయంలో మైక్రో ఇరిగేషన్ ఈయన మంత్రి క్లోజ్ అయిపోయింది. మొదటి మంత్రి మైక్రో న్యూట్రియన్స్ క్లోజ్ అయిపోయింది. ఇంకో జిప్సం కూడా లేదు, ఇల్లు దుంపల సేద్యం లేదు, మెకనైజేషన్ యాంత్రీకరణ లేదు. ఏముందో చెప్పండి. అది నోరు మాత్రం ఉంది. దాన్ని మనం మెచ్చుకోవాలి. ఆ నోరు పనిచేసేది లేదు. ఇంకోటి కూడా ఉంది. సాయంత్రం అయితే కలెక్షన్ లెక్క పెట్టుకోవడం. అది రెండింటిలో మాత్రం నెంబర్ 1. మమ్మల్ని మేము ఏం ప్రయత్నం చేస్తున్నాం కానీ ఇద్దరు రౌండ్కి పట్టాము. రోజు తిరిగి నాల్సిందే. ప్రతిరోజు మేము ఎంతైనా చాకెట్ లేని ఇప్పుడు రాసిందే. ఇప్పుడు అడిషనల్ చూడండి. ఇక్కడ నుంచి ఒక్క ట్రాక్టర్ 6,000, 7,000. ఆ పరిస్థితి అవసరంలే. ఈ యాడ్లో అయిపోవాలని ఆయన స్టాక్ యార్డ్లో పెట్టి దానికి వాల్యూ ఎక్స్పెక్ట్ ఉన్నాడు. అది అయిపోయిన తర్వాత ఆ డబ్బులు కూడా కట్టబడదు. ఓన్లీ లోడింగ్ ఛార్జెస్, సేంద్రియ ఛార్జెస్. అదే సేంద్రియ ఛార్జ్ అంటారా ఏమంటుంది? సేంద్రియ ఛార్జెస్ అంతవరకు కడితే చాలు. ఈరోజు 4,000 నెలకి అవ్వతలకు ఇస్తే సంవత్సరానికి ఎంత? 48,000. 48,000 రావాలంటే ఎన్ని ఎకరాలు కావాలా? అది బాబు గారి బ్రాండ్. 35 రూపాయలతో ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేస్తే, తర్వాత బాబు గారు దాన్ని 75 రూపాయలు చేస్తే, కాంగ్రెస్ 200 చేస్తే, చంద్రబాబు నాయుడు 2,000 చేస్తే, 5 ఏళ్ళకి మన బిడ్డ దాన్ని ముక్కుతా ఇవి పెంచితే తెలుసు కదా. మన బిడ్డ ఎవరు? మన దాకున్నాడు. ఇప్పుడు 4,000 చేశాం. అది బాబు గారి బ్రాండ్ ఏందో. అయితే ఇప్పుడు మన మీద ఎన్ని ఉన్నాయంటే పాన పెట్టకుండా, అది ఒకనాటికి కాదు, అవన్నీ చేయాల్సిన బాధ్యత ఉంది. ఇప్పుడు ఆయన పెట్టేది మనం ఆయన మీద కోపంతో కూర్చోలేదుగా. రైతులకి పంటలు పడాలిగా, కాలువలు తవ్వాలా, కరెంటు బిల్లు కట్టాలా. ఆ మగ వాటర్ ప్లాంట్ మొత్తం తుప్పు పట్టించేసాడు. ఒక ట్రాక్టర్ అయితే లేచిపోయింది, టైర్లు కూడా లేవు. దాన్ని ఏం చేయాలా? దక్షిణ కాలం ఏం చేయాలా? ఎయిర్పోర్ట్ బండేపల్లి కెనాల్ ఏం చేయాలా? ఎన్ని బాధ్యతలు మన మీద. ఆ పేదోళ్ళ నోళ్ళు కొట్టి
బాధ్యతలు నా మీద ఉన్నాయి. సరే, నాకేమో నిద్రలేస్తే 7 నుంచి రాత్రి 10 దాకా నా పైన పెట్టుకుంటున్నాడు. నాకేం చెప్తున్నాడు, ఏది దగ్గర నుంచి పొట్టేళ్ళు కాలు పట్టింది అన్ని చంద్రబాబు చేయించడం చెప్తాడు అంటారు. ఎన్నోంటే ఇవన్నీ మనకు పడ్డా న్యాయంగా పద్ధతిగా తెలుసుగా ఆ స్టాక్ క్యాపిటల్ అనేది చార్జ్ చేస్తున్నాడు. రేపు అది కూడా అయిపోయిన తర్వాత రీచ్లో అప్రూవ్డ్ రీచెస్ లో ఉచితంగా ఎత్తుకోవచ్చు. ఓన్లీ లోడింగ్ ఛార్జెస్, సేంద్రీయ ఛార్జ్ ₹100 మీ రిసిప్ట్కి ప్రభుత్వానికి కట్టబడ్డా. ప్రభుత్వం ఏమి మైకు దర్శన అంత ప్రెషర్ ఉంది. అంత ఒక 10 రోజుల్లో అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సెట్ అవుతారు. అందుకని కొంచెం కూల్గా ఓపికగా నాది సన్నపడి నా మీద అసలు ఎట్టుందంటే నా వల్ల కాకుండా అందుకని ఊరు పెట్టుకోవడానికి కూడా కాపాడుకోండి. కొంచెం ఓపికగా నిదానంగా 2 రోజులు కాబట్టి రేపు అవుతాయి. 10 రోజుల్లో అన్ని స్ట్రీట్ లైన్ అవుతాయి. ప్రతి మండలం వచ్చి నేను సమీక్ష చేస్తాను. ఓకే, నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.